అన్న చూడండి, బుట్ట రెడీ చేసే విధానం మీకు చూపిస్తా. బుట్ట ఫిట్టింగ్ చేసే విధానం ఇది. మనకి పొట్టి తడకలు ఒక 2, ఈ పొడుగు తడకలు ఒక 2 వస్తాయి. మొత్తం 4 కలిపితే ఒక బుట్ట అవుతుంది. అయితే రెడీ చేసే విధానం మీకు చూపిస్తా. చూడండి, ఇట్లా ఈ తడకలు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవాలి. ఇట్లా గ్రిప్ కోసం, ఇది ఓన్లీ గ్రిప్ కోసం పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా వేసుకొని, ఇందులో 2 రకాల తడకలు ఉంటాయన్న. ఇదో కింది పాటు తడక, దీనికి 7 కట్టలే వస్తాయి. ఇదో పై పాటు తడక, దీనికి 8 కట్టలు వస్తాయి. 1 2 3 4 5 6 7 8 కట్టలు వచ్చేదే పైన వేసుకోవాలి. పైన వేసుకొని దీనికి మొత్తం 19 పుల్లలు ఉంటాయి. 19 పుల్లల్లో 1 2 3 4 5 6 7 గడికి ఈ పక్క తడక పుల్లలు 1 2 3, ఈ 2 పుల్లలు మాత్రం లోపలికి వెళ్ళాలి. ఇట్లా అదే గడిలో ఒక పుల్ల బయటకు ఉండాలి. మళ్ళీ ఇందులో ఇలా అమర్చుకో, 7 గడిలో ఇట్లా అమర్చుకో. మళ్ళీ ఇవతల పక్క 1 2 3 4 5 6 7, మళ్ళీ సేమ్ ప్రాసెస్. 1 2 లోపలికి పోవాలి. అదే గడిలో బయటికి 3 పుల్ల బయటకు ఉండాలి. మళ్ళీ సేమ్ ఇట్లా పెట్టుకో. ఇది ఒక పక్క రెడీ అయినట్టు. ఇంకా తాడు మీకు కావాలంటే మా దగ్గర దొరుకుద్ది, ఇది అమ్ముతాం మేము. ఈ తాడు ఇంకో మధ్యలో 1 2 3 4 5 పుల్లలు వస్తాయి. 5 పుల్లలు, 5 పుల్లల్లో 1 రెండో పుల్లకి ఇట్లా ముడి వేసుకోండి. వేసుకొని పుల్లలు ఉంటాయి. పుల్లలు ఒక 3 ఇంకొకటి పైన, ఇట్లా ఒకటి పైన వేసుకో. పైన వేసుకున్నావా? తర్వాత రెండోది కింద ఈ పుల్లల తడక కింద వేసుకొని, మూడోది ఇట్లా లోపల లాస్ట్ పుల్ల ఉంటుంది కదా, ఈ లాస్ట్ పుల్ల పక్క నుంచి ఇట్లా పెట్టుకుంటే యువతల ఇది 2వ గడిలో నుంచి రావాలి. 2వ గడి, ఈ 2వ గడిలో నుంచి మళ్ళీ సేమ్ ఇట్లా 2వ గడిలో నుంచి ఇట్లా లోపల పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా గట్టిగా తీసుకుంటే చేప పడినా మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇది విధానము. గట్టిగా చేసుకోండి. ఈ ముడి ఇక్కడ ఇట్లా వేసుకొని ఇక్కడ ముడి వేసుకోండి. ఇంకొక తాడు ఉంది చూడండి, ఇంకొక తాడు మళ్ళీ ఈ చివరి పుల్లకు ముడి వేసుకో. చివరి పుల్లకు ముడి వేసుకొని మళ్ళీ గడిలంగా ఇట్లా, ఓకేనా? ఇట్లా చేసుకో. గట్టిగా ఒక గడి నిండా గట్టిగా తిప్పితే మళ్ళీ ఇంకో గడి ఇట్లా, మళ్ళీ ఇంకో గడి ఫుల్గా గడి నిండా తిప్పాలి. అప్పుడే గట్టిగా ఉంటుంది బుట్ట. 4-5 తిప్పులు తిప్పాలి. మళ్ళీ ఇంకో గడి 3 చోట్ల వేస్తే సరిపోతుంది. ఈ గడి నిండా కూడా ఫుల్గా చుట్టాలి. చుడితే గట్టిగా ఉంటుంది. ఇది లెక్క చూడు ఎంత గట్టిగా ఉందో. రైట్ ఫిట్, మీకు చేప పడ్డా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇంకోటి ఈ చివరి పుల్లకి ముడేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇది ఓన్లీ పెద్ద చేపలు పడే బుట్టన్న. పూమేళ్ళు, తెల్ల చేపలు పడతాయి ఇందులో ఎక్కువ. ఓన్లీ 3-4 కిలోల చేపలు ఎక్కువ పడుతుంటాయి. చిన్న చేప ఆగదు ఇందులో. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇది 3-8 ఏళ్ళు అంటారు దీన్ని, ఈ సైజు బుట్ట. పెద్ద పూమేళ్ళు పడుతుంటాయి. 4-5 కిలోల పూమేళ్ళు కూడా అవలీలుగా ఆగుతుంటాయి ఇందులో. చూడన్న సేమ్
ఇట్లా చేసుకోవాలి. ఇది టైట్గా వచ్చింది. అటుపక్క అయిపోయింది కదన్నా, చూడండి. అటుపక్క మనం ఇందాక పూర్తి చేసినాము. మళ్ళీ సేమ్ గడి, ఇంకో ఈ గడిలో యువతల పక్క మళ్ళీ 2 పుల్లలు లోపలికి, 2 పుల్ల లోపలికి, అదే గడిలో మూడో పుల్ల మళ్ళీ ఇట్లా ఇరికించుకోవాలి. ఇందులో ఇరికించుకో, సెట్ చేసుకోవాలి. అందులో సెట్ చేసుకుంటే సెట్ అయిపోతాయి, ఈజీగా సెట్ అయిపోతాయి. ఇందులో మళ్ళీ 1 2 3 4 5 6 7 సేమ్ గడి, ఇంకో ఈ గడిలో మళ్ళీ 2 పుల్లలు లోపల, అదే గడిలో 1 పుల్ల బయటికి. ఇట్లా పెట్టగానే ఈజీగా సెట్ అయిపోతుంటాయి, ఇబ్బంది ఉండదు. మేము అన్ని కొలల ప్రకారంగానే రెడీ చేస్తాం. బుట్టలు ఇవి ఈజీగా సెట్ అయిపోతుంటుంది. మళ్ళీ సేమ్ చూడన్నా, మళ్ళీ ఇక్కడ సెకండ్ పుల్లకి 1 2వ పుల్లకి మళ్ళీ 3 వేసుకో, ఇటు 3 వేసుకో. మళ్ళీ సేమ్ ప్రాసెస్, పైన ఒకటి మళ్ళీ తడక కింద ఒకటి, మళ్ళీ లోపల 3 పుల్లలు. 2వ గడిలో నుంచి రావాలి, 1 2వ గడిలో నుంచి రావాలి. యువతలు కూడా 2వ గడి చేసి మళ్ళీ టైట్ ఫిట్. మీ బలం ఎంత ఉందో అంత చేసుకోండి. ఎంత గట్టిగా చేసుకుంటే అన్ని చేపలు ఆగుతాయి. లూజ్ చేసుకుంటే చేపలు పోగొట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ టైట్గా 3 వేసుకో. మళ్ళీ ఒక తాడు, ఇంకా మళ్ళీ ఒక తాడు, మళ్ళీ సేమ్ చూడండి. ఇటు పక్క 3 వేసుకున్నాం కదా, మళ్ళీ ఇట్లా వేసుకొని టైట్ చేసుకో. సేమ్ ఇక నువ్వు ఎంత గట్టిగా చేసుకుంటే అన్ని చేపలు ఆగుతాయి. లూజ్ చేసుకుంటే ఇటు పగలగొట్టి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది సేమ్ మళ్ళీ 3 కట్లు వేసుకోండి. వేసుకుంటే గట్టిగా ఉంటుంది. గడి నిండా తిప్పండి. ఈ వైరు గడి నిండా తిప్పితే ఎక్కువ గట్టిగా వస్తుంది. మళ్ళీ ఇటు మూలకి ఇట్లా గట్టిగా చేసుకోండి. మళ్ళీ మూడు కట్లు వేసుకుంటే చేప ఎంత లావు చేప పడ్డా మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మీరు వెళ్ళేసరికి బుట్టలోనే ఉంటుంది. ఓకేనా? చూడు, ఈ 2 పక్కలు అయిపోయినాయి. ఒక డబ్బా షేప్లో వచ్చింది బుట్ట. డబ్బా షేప్లో వచ్చినాక ఈ పుల్లలు కూడా మేమే పంపిస్తాము. ఈ సైడ్ పుల్లలు ఈ పొడుగు ఉంటాయి. ఇట్లా పెట్టుకొని మళ్ళీ తాడు తీసుకొని సేమ్ ఇదే ఈ పుల్లకి 3 వేసుకొని సేమ్ మిగిలితే మళ్ళీ ఇటు పక్క సైడ్లు కట్టుకోవాలి. ఇది సైడ్లు అంటారు. సైడ్ 8 కట్లు వస్తాయి. కట్టు కల్లా వేసుకోండి, గట్టిగా ఉంటుంది. కట్టు కల్లా తాడు పొడుగ్గా కోసుకోండి. ఇది సైడ్ వేసుకునేది.
సేమ్ ఇక కట్టుకల్లు వేసుకోండి అన్న, వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుంది. గడి నిండా తిప్పాలి, గడి నిండా తిప్పాలి. తిప్పితే మీకు చేపలు పడ్డ ఆగుతాయి. ఇది ఒక పాట అయిపోయింది ఒక సైడు, మళ్ళీ ఇది ఇంకో సైడు. బద్దెంగా ఇట్లా ఉంటుంది, మీకు చీరుకోవచ్చు. ఇది బద్దె కూడా మా కాడనే దొరుకుతుంది, ఇది కావాలంటే పంపిస్తాం. సేమ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. లోపల ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి. సేమ్ కట్టుకల్లా వేసుకోండి. మూడు వేసుకో. ఇక్కడ మళ్ళీ లాస్ట్కి పుల్లకి ఇంకో తాడు జీరుకో. చూడన్న, ఇది లాస్ట్ వరకు ఇట్లా కట్టుకోవాలి. ఈ మూలల్లోనే గట్టి కట్టుకోవాలి. మూలల్లోనే చేపలు ఎక్కువ కొడుతుంటాయి, ఎక్కువ చేపలు పోతుంటాయి. అయిపోయింది చూడన్న, ఇది పాల్ట్ మొత్తం అయిపోయింది నీట్గా. ఇది పై పార్ట్ పెట్టుకోవాలి 8 కట్లది. మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పుకొని మళ్ళీ తిప్పుకొని ఇది కింది తడక అని చెప్పినా కదా, ఈ కింది తడక మీరు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 సేమ్ ఇంతే. ఇక సేమ్ ఇంతే. మళ్ళీ ఇటు 7 2 పుల్లలు లోపలికి ఉండాలి. అదే గడిలో ఒక పుల్ల బయటకు ఉండాలి. 2 పుల్లలు లోపలికి ఉండాలి. అదే గడిలో ఒక పుల్ల బయటకు ఉండాలి. అప్పుడే నీకు ఇవి బాగా సెట్ అవుతాయి. ఎమ్మటి ఇట్లా పెట్టగానే ఇట్లా సెట్ అయిపోతాయి. చూడన్నా, పూర్తిగా రెడీ అయిన బుట్ట ఇది. మీకు ఎనభైగా తీసిన బుట్ట పూర్తిగా రెడీ అయింది. చూడు, ఇది కింది పార్టు, కింది పార్ట్ మొత్తం పూర్తిగా రెడీ అయింది. ఇట్లాంటి బుట్టలు మేము అల్లుతామన్నా, మళ్ళీ మీకు ఎక్కడికైనా పార్సిల్ ద్వారా పంపిస్తాము. ఎన్ని బుట్టలైనా రెడీ చేసి పంపిస్తాము. ఇది ఓన్లీ పూమట్టలు, తెల్ల చేపలు 3-4 కిలోల సైజులు పడే బుట్ట ఇది. వాలగలు కూడా ఎక్కువ పడతాయి. కావాలంటే ఎక్కడికైనా పార్సిల్ ద్వారా పంపిస్తాము. నవత బస్ మీద ఆర్టీసీ కార్గో ద్వారా కూడా వేసి పంపిస్తాము. బుట్ట ఇది విధానం, రెడీ చేసే విధానము. మళ్ళీ దీనికి దర్వాజాలు వస్తాయి. దర్వాజాలు కూడా ఇంకో వీడియోలో చేసి చూపిస్తాం మీకు. ఓన్లీ ఇది బుట్ట ఫిట్టింగ్ చేసే విధానము. ఇంకో వీడియోలో దర్వాజాలు కట్టే విధానం కూడా మీకు నేర్పిస్తా. ఓకే, బాయ్ అన్న.